వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిరణ్. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు, అదే రథసప్తమి. అసలు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు మనం అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలి అంటే ఈ పవిత్రమైన రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలపై ప్రముఖ వైకానస ఆగమ పండితులు శ్రీనివాసాచార్యులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసాచార్యులు గారు, చెప్పండి, అసలు రథసప్తమి యొక్క విశిష్టత ఏంటి? రథసప్తమి విశేషం ఏంటంటే, ఇది సూర్యనారాయణమూర్తి యొక్క ప్రధానమైనటువంటి పండుగ అని మన హిందూ సంప్రదాయంలో పూర్వం నుంచి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సూర్య భగవానుడికి ఈరోజు విశేషమైనటువంటి పూజలు, లేదా ఆ రోజు స్నానం చేయటం ఒక విశేషం. జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయటం, రేగిపళ్ళు నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయటం, ఇవన్నీ కూడా ఆ రోజు సంప్రదాయబద్ధంగా పెద్దవాళ్ళు నేర్పుతూ చేయిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అలా జరుగుతోంది. ఈ రథసప్తమి నాడు సూర్య భగవానుడు జన్మించాడని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటూ ఉన్నారు. అయితే ప్రత్యేకించి ఈరోజు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలి అంటే అసలు ప్రజలు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఈ రథసప్తమి నాడు సమస్త ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలి అంటే అసలు సూర్య భగవానుడి యొక్క ఉపాసనా విధానం అనేటువంటిది ఒకటి ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఒక మాట చెప్పారు పెద్దవాళ్ళు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్య భగవానుడు. ఆయన్ని పూజించటం వలన మనకి సమస్తమైనటువంటి వ్యాధులు, జలోదర భగంధర పాండురోగై కాస శ్వాస సహితాది విస్ఫోటనం, అజీర్ణం, శిరోరోగం, ఇలాంటి అనేక రోగాలన్నీ కూడా తగ్గిపోయి వీళ్ళందరికీ కూడా ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రంలో చెప్పారు. అందరూ దీన్ని పాటిస్తూ ఉన్నారు. సూర్యుడి మంత్రాలను జపం చేస్తూ అనేక రకాలైనటువంటి బాధలన్నింటినీ కూడా పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అలానే పురాణాల్లో కూడా చూస్తే శ్రీకృష్ణ భగవాను యొక్క కుమారుడు సాంబుడికి కుష్టు వ్యాధి వస్తే ఈ సూర్య భగవాను ఉపాసన చేయటం వల్ల ఆయనకి ఆ కుష్టు వ్యాధి తగ్గిపోయింది. అలానే రామావతారంలో శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేస్తూ ఎన్ని రోజులైనా కానీ అతనితో యుద్ధం పరిసమాప్తం అవ్వకపోతూ ఉంటే ఆ సమయంలో అగస్త్య మహర్షి వచ్చి ఈ రామచంద్రమూర్తికి సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రాలని, ఆదిత్య హృదయం అనేటువంటి మంత్రాలని వారు ఉపదేశం చేశారు. ఏతత్రిగుడతని చెప్తా యుద్ధేషు విజయేషి అనేటువంటి మాట అందులో చెప్పారు. దీన్ని 3 సార్లు చదవటం వల్ల, పారాయణ చేయటం వల్ల నీవు యుద్ధంలో విజయాన్ని పొందుతావని అగస్త్య మహర్షి చెప్పారు. అట్లానే రామచంద్రమూర్తి దాన్ని పారాయణ చేసి యుద్ధంలో విజయాన్ని పొందారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి మానవులందరూ కూడా ఈ సూర్య స్తోత్రాలని పారాయణ చేస్తూ అనేక రకాలైనటువంటి బాధలన్నీ పోగొట్టుకుంటున్నారు. అదే మీరు అన్నట్లుగా అష్టైశ్వర్యాలు పొందటమే కాకుండా అప్పుల బాధలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈ సూర్యుడి మంత్రాలని జపం చేయటం వలన, సూర్యుడికి ప్రదక్షిణాలు చేయటం వలన వాళ్ళ యొక్క బాధలు తొలగిపోతాయి. అంతేకాకుండా గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎవరికైనా రాక ఇబ్బంది పడుతూ ఉంటే, లేదా గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగాలు కనుక రావాలి అంటే ఈ సూర్య ఉపాసన వలన అవి తొందరగా దక్కుతాయి. అంతేకాకుండా ఇంకా పితృచింతాహరవే ఫలం, తండ్రి యొక్క ఆరోగ్యం కావాలి ముఖ్యంగా ఎవరికైనా అనుకుంటే ఈ సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం తొందరగా సమకూరుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ సూర్య ఉపాసన చేసినటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో అరసవెల్లిలో ఒక ఆయన ఉండేవారు, ఈశ్వర సత్యనారాయణ గారిని ఒక ఆయన ఉండేవారు. వారు సూర్య ఉపాసన బాగా చేసేవారు. వారు అప్పట్లో మన సినిమా యాక్టర్ రావు గోపాలరావు ఉన్నారు. రావు గోపాలరావు ఆయన భార్య మండా సూర్యకుమార్ని, ఆవిడకి అప్పట్లో ఏదో అనారోగ్యం వస్తే ఆవిడకి ఏదో ఇలా మంత్రశాస్త్రంతో సూర్య ఉపాసన చేస్తూ వైద్యం చేసి రోజు తీర్థం ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఆవిడ అనారోగ్యం అంతా తగ్గిపోయి క్షేమంగా ఉంది. అట్లానే వాళ్ళ తండ్రి మండా సూర్యనారాయణమూర్తి గారు, వారికి కూడా ఇట్లానే ఏదో అనారోగ్యం వస్తే ఆయనే ఏదో వైద్యం చేశారు, తగ్గింది. అట్లానే కంచి పరమాచార్యులు గారు కూడా ఆయన ఈశ్వర సత్యనారాయణ గారిని బాగా ప్రిఫర్ చేసేవారు. ఎవరికైనా మానసిక బాధలు, ఏదైనా చర్మ రోగాలు, అనారోగ్యాలు ఉండి తగ్గకపోతూ ఉంటే పరమాచార్యులు గారు వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వారు కూడా ఫలానా ఈశ్వర సత్యనారాయణ గారిని కలవండి, వారి ద్వారా ఈ వ్యాధులన్నీ కూడా నయం అవుతాయని
చెప్పేవారు. ఇవాళ మనం అంటే ఈ మధ్యకాలం వరకు వారు ఉన్నారు. అట్లా ఇప్పుడు కూడా ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ బయటికి రావట్లేదు. అక్కడక్కడ మహానుభావులైనటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పండి అండి, ప్రత్యేకించి సూర్య నమస్కారాలకి చాలా విశిష్టత ఉంది సూర్య ఆరాధనలో. అసలు ఆ విశిష్టత ఏంటి? సూర్యుడికి నమస్కార ప్రియో భాను, సూర్య భగవానుడికి నమస్కారం అంటే ఇష్టం అట. అట్లా ఆ నమస్కారాన్ని మనం ఆధ్యాత్మికంగా అంటే మంత్రశాస్త్ర ప్రకారంగా మంత్రాలు చెప్పుకుంటూ, ఆయనకి 13 రకాల మంత్రాలు ఉన్నాయన్నమాట. ఆదిత్య, అర్క, రవి, భాను, సూర్య, పూష, ఖగ, ఇట్లా ఒక 13 రకాల పేర్లు ఉన్నాయి. అట్లనే ఈ 13 రకాల మంత్రాలని మనం తలుచుకుంటూ ఆ సూర్య భగవానుడికి నమస్కారాలు చేయటం వలన మనకి ప్రాణశక్తి పెరుగుతుంది, శరీరంలో హృదయానికి శక్తి పెరుగుతుంది, ఊపిరితిత్తులకి శక్తి పెరుగుతుంది. ఇట్లా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగానికి మనం ఆధ్యాత్మికంగా లేకపోతే వైద్య శాస్త్ర ప్రకారంగా, యోగ శాస్త్ర ప్రకారంగా కూడా చూసినా దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. ఇలా సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహం వల్ల ఇలా యోగాసనాలు వేస్తూ లేదా మీరు అన్నట్లు సూర్య నమస్కారాలు చేస్తూ గొప్పదైనటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పండి, ప్రత్యేకించి ఈ రథసప్తమి రోజు స్నాన ఆచారాలు చాలా భిన్నంగా ఉంటాయి, ఎందువల్ల అంటారు? సూర్య భగవానుడికి ఏంటంటే స్నాన ఆచారాలు, ఈ రోజు సూర్యోదయం అయినాక చక్కగా తలకి నూనె రాసుకొని జిల్లేడాకులు పెట్టుకొని నెత్తి మీద రేగిపళ్ళు పెట్టుకొని స్నానం చేయమని చెప్పారు. అలానే సూర్యనారాయణ మూర్తికి పిడకల మీద పాయసాన్ని, ఆవు పాలతో పాయసాన్ని వండి నివేదన చేయమని పెట్టారు. అయితే ఏంటంటే ఈ అర్కపత్రాలు అనేటువంటి పేరుంది ఆ జిల్లేడాకులకి. అంటే ఇప్పుడు కాలం ఎలా ఉందంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది మొన్న సంక్రాంతి నుంచి. అంటే సూర్యుడు రథం ఈ రథసప్తమి సమయానికి ఉత్తరాభిముఖంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. కాలం మారుతుంది, ఉత్తరాయణం వచ్చేసింది. అంటే సూర్య భగవానుడి యొక్క ప్రతాపం వేడి పెరుగుతూ ఉంటుందన్నమాట. మన శరీరానికి నెత్తి మీద బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా శరీరానికి ఈ ఉష్ణోగ్రతని తట్టుకునేటువంటి శక్తి ఈ అర్కపత్రం ద్వారా ప్రతి మానవుడికి లభిస్తుంది. అలానే రేగి పండ్లను నెత్తి మీద నుంచి స్నానం చేస్తూ దొర్లించుకోవటం వల్ల వాళ్ళ యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఈ యొక్క కారణాల చేత పూర్వం పెద్దలైనటువంటి వాళ్ళు మహానుభావులు ఈ అర్కపత్రాలని ఈ రథసప్తమి రోజు నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయండి, రేగి పండ్లను పెట్టుకొని స్నానం చేయండి అనేటువంటి విషయాన్ని మన యొక్క క్షేమం కోసమే చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ఎన్నో విషయాలు మనకి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి గురించి, అలాగే సమస్త ప్రాణకోటి కూడా ఆయన యొక్క కాంతులతోనే విరాజిల్లుతోంది, అందరికీ తెలిసిందే.